సత్యం, ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. సత్యం, ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. లోకములో ఎన్నో గ్రంథాలు ఉన్నను, పరిశుద్ధ గ్రంథముతో సాటి కావులే. లోకములో ఎన్నో గ్రంథాలు ఉన్నను, పరిశుద్ధ గ్రంథముతో సాటి కావులే. పరిశుద్ధ గ్రంథముతో సాటి కావులే. సత్యం, ఇది సత్యం, పరిశుద్ధ గ్రంథమే సత్యం. ప్రియమైన కాంతి టీవీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మీరందరూ సంతోషంగా ఉండాలని మీకోసం అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకు ఈ కార్యక్రమాలు దోహదపడుతున్నాయని మీరు తెలియజేస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి, టెలిఫోన్ చేయడం ద్వారా మీరు అందిస్తున్నటువంటి ఆ యొక్క విలువైనటువంటి విషయాలను బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మా సంఘం వారు కూడా మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరును మీ యొక్క అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ రోజున మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో కలిసి ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈనాడు దేశాన్ని, సంఘాన్ని, చివరకు క్రైస్తవ జనాంగాన్ని పట్టి పీడిస్తున్న మరొక జటిలమైన సమస్య. ఆ సమస్యను గురించి ఈరోజు మనం చర్చించబోతూ ఉన్నాం. కనుక చాలా శ్రద్ధగా ఈ ఒక్క ఎపిసోడ్ని చూడాలని యవనస్తుల్ని మరి ముఖ్యంగా నేను బ్రతిమాలుతూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగంగా కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చదవబడిన లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క వినికిడిలో దీవించుడుగాక. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, నీకు నీవేళ హాని చేసుకుంటావు. ప్రియమైన స్నేహితులారా, గమనించండి. దేహము దేవుడిచ్చిన వరం. దేవుడు తన స్వహస్తాలతో నిర్మించిన జీవితం ఇది. దీంట్లో జీవవాయు పొందగా నరుడు జీవాత్మ అయ్యాడు. దేవుడు మనలో ఊదాడండి, మనం జీవం పొందుకున్నా. అయితే మానవుడు పాపం చేసిన కారణం చేత దేవునితో సత్సంబంధాలు తెగిపోయాయి, దేవునికి దూరం అయిపోయాడు. కనుక ప్రకృతి మీద ఆశలు పెరిగాయి, ప్రకృతిని పూజించడం పెరిగింది, ప్రకృతిని సేవించడం పెరిగింది. దేవునికి దూరం అయిపోయి విచ్చలవిడి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. కనుక అపోస్తలుడైన పౌలు ఒక మాట మనతో పలుకుతూ ఉన్నాడు. మీ దేహము దేవుని వల్ల అనుగ్రహింపబడింది అనే మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ సంగతి మీరు ఎరగాలి. మీ దేహము పరిశుద్ధ ఆలయం, దాన్ని పాడు చేయకూడదు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ దేహాన్ని దేవుడు విలువ పెట్టి కొన్నాడు. ఆ విలువ ఎంత గొప్పది అంటే, యేసుక్రీస్తు తన సొంత రక్తాన్ని మన కొరకు క్రయధనంగా కల్వరి శిలువలో అర్పగించాడు. మిత్రులారా, గమనించండి. కనుక ఈ దేహంతో దేవుని స్తుతించాలి, దేవునికి సేవ చేయాలి, దేవుని ఆరాధించాలి, దేవుని పూజించాలి, మహిమపరచాలి. ఆయన కీర్తిని, గుణలక్షణాలను నోరారా స్తుతించి ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వాలి. కనుక ఈ దేహాన్ని పాడు చేయకూడదు. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో మరొక మాట మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకుము. పిమ్మట అది సర్పం వలె కరచును, కట్లపాము వలె కాటు వేయును. ప్రియమైన స్నేహితులారా, గమనించారా? ఇక్కడ ద్రాక్షారసం గురించి సామెతల్లో సొలొమోను పలుకుతూ ఉన్నాడు. జపాన్లో ఒక సామెత ఉంది. ముందు మానవుడు మద్యాన్ని సేవిస్తే తర్వాత మద్యం మద్యాన్ని సేవిస్తుందట. గమనించారా? ముందు మానవుడు మద్యాన్ని సేవిస్తే ఆ తర్వాత మద్యం మద్యాన్ని సేవిస్తుందని ఒక జపాన్లో ఒక సామెత ప్రాచుర్యంలో ఉంది. అయితే
ద్రాక్షారసం దాని యొక్క పర్యవసరాలు, దాని సేవల వచ్చేటువంటి ఆ లక్షణాలు మీకు వివరించాలని ఆశపడుతున్నాను. మద్యపాన వ్యసనం ఈనాటిది కాదు, అది ఈనాటి నుంచో మొదలైంది. ఆదికాండంలో దాని మూలాలు మనం చూస్తాం. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో నోహు అనే ఆయన మనం చూస్తాం. నోహు జలప్రళయం ముగిసిన తర్వాత, ఓడ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన ఒక ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష తోట వేసి దాంట్లో నుండి ద్రాక్షారసాన్ని త్రాగాడు. అయితే ద్రాక్షారసం త్రాగడం వల్ల ఎటువంటి హాని కలగలేదు. కానీ జలప్రళయం రాకముందు పరిస్థితులు వేరు, జలప్రళయం వచ్చిన పరిస్థితులు వేరు. ఆ తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి. ప్రకృతిలో మార్పులు, శీతోష్ణ స్థితిలో మార్పులు జరిగాయి. అంతకుముందు పులిసేది కాదు. జలప్రళయానికి ముందు ద్రాక్షారసం పులిసేది కాదు. జలప్రళయం అయిపోయిన తర్వాత ద్రాక్షారసం పులిసింది. తెలియక నోహు త్రాగాడు, మత్తుడయ్యాడు, నగ్నంగా ఉన్నాడు, చాలా నష్టాన్ని తెచ్చుకున్నాడు మిత్రులారా. కనుక ద్రాక్షారసము దాని మూలాలు ఆదికాండంలో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఆదికాండం 19వ అధ్యాయంలో 16, 17 వచనాలు చదివినప్పుడు లోతు కూడా మద్యం సేవించినట్లుగా మనం చూస్తాం. అతను తెలియకుండా అతని కుమార్తెలు అతని మద్యాన్ని ఇచ్చారు. మత్తుడైపోయాడు. చాలా నష్టం జరిగింది అతని కుటుంబంలో. చాలా విపరీతమైనటువంటి పోకడలు అక్కడ జరిగాయి. ఎంత నష్టం జరిగిందో మిత్రులారా. కనుక ద్రాక్షారసం వల్ల, దాని సేవనం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. కనుక జాగ్రత్త పడాలి మనం. మన దేశంలో ఇంచుమించుగా 45% మంది మద్యానికి అలవాటు పడ్డారు. అమెరికాలో ఇది ఇంకా విపరీతంగా ఉంది, ఇతర దేశాల్లో ఇంకా విపరీతంగా ఉంది. కనుక మద్యపాన ప్రియుల్లో 3 రకాల వ్యక్తులు ఉంటారు. మొదటి గుంపు వీరిని సాంఘిక త్రాగుబోతులు అంటారు. అంటే అప్పుడప్పుడు ఏదైనా పార్టీలు జరిగినప్పుడు కానీ, మ్యారేజెస్ లాంటి, బర్త్డే లాంటివి జరిగినప్పుడు అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు. అప్పుడప్పుడు త్రాగడం ద్వారా వెంటనే శరీరంలో దుర్బల్యత ఏమాత్రం ఏర్పడదు, కానీ ఆ తర్వాత దాని యొక్క పర్యవసరాలు ఏర్పడతాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. వీరిని సాంఘిక త్రాగుబోతులు అంటారు. రెండవదిగా అతిగా మద్యం త్రాగేవారు ఉంటారు. అంటే ఎడతెరిపి లేకుండా నిర్విరామంగా ప్రతిరోజు మద్యం సేవించేవారు ఉంటారు. వీరు మానసికంగా బలహీనమైపోయినప్పుడు, ఏదో ఒక బలమైనటువంటి జీవితంలో జరగని సంఘటన, దుర్ఘటన ఎదురైనప్పుడు వెంటనే వీరు మద్యపానానికి, దాని జోలికి వెళ్ళిపోతారు. దానికోసం అపేక్ష కలిగి ఉంటారు. కనుక అతిగా మద్యం త్రాగేవారు ఉన్నారు. మూడవ గుంపు ప్రతిదినం త్రాగుతూ ఉంటారు. వీళ్ళు ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే లవ్ ఫెయిల్యూర్స్ ఏర్పడినప్పుడు, రకరకాల సమస్యలు వచ్చినప్పుడు ఇంకా నిత్యము త్రాగుతూ ఉంటారు. వీరు 3 గుంపుల వారు ఉన్నారు. సాంఘిక త్రాగుబోతులు, అధిక మద్యం త్రాగేవారు, ప్రతి దినము త్రాగేవారు. కనుక మద్యంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇది ఇథైల్ ఆల్కహాల్ అనే ఒక రసాయన పదార్థం ద్వారా తయారు చేయబడుతుంది. పూర్వకాలం చెరకు నుంచి, అంతకుముందు మరొక విధానంలో మద్యాన్ని తయారు చేసేవారు. నేటి టెక్నాలజీ ప్రకారంగా బార్లీ లేకపోతే స్వర్గం లాంటి కొన్ని మొక్కల నుంచి మద్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. మద్యం చాలా అనర్థాలకు దారితీస్తుంది మిత్రులారా. ఆరోగ్య సమస్యలు తీసుకుని వస్తూ ఉంది, గుండె సంబంధ వ్యాధులు తీసుకుని వస్తూ ఉంది, మానసికమైన బలహీనతల్ని తీసుకుని వస్తూ ఉంది. మెదడు మొద్దుబారిపోవడానికి కారణం మద్యమే. గమనించండి మిత్రులారా. ఈ రోజున అనేకమైన ట్రాఫిక్ సమస్యలకు కారణం మద్యపానం, రోడ్డు ప్రమాదాలకు కారణం మద్యపానం. తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ఎంతమంది నష్టపోతున్నారో చూడండి. ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయో చూడండి. వారి కుటుంబాలు బాగుండడం లేదు, కన్నీళ్లు మిగులుస్తూ ఉన్నారు మద్యపానం ద్వారా. కనుక గమనించండి మిత్రులారా, మద్యపాన సేవనం వల్ల శరీరంలో అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది, కాలేయంలోని కణాలు చెడిపోతాయి, రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులు జరుగుతాయి, మెదడు మొద్దుబారిపోతూ ఉంది. ఆ వ్యసనానికి ఒక్కసారి అలవాటైతే చాలు, జీవితంలో వదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు, మీరు మద్యంతో మత్తులో ఎండుకని అంటున్నాడు. కొరింథీయులు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, మీరు మీ దేహము దేవుని ఆలయమని ఆ సంగతి గుర్తు చేస్తూ ఉన్నాడు. పవిత్రమైన ఆలయాన్ని పాడు చేయడం ఎంతవరకు సమంజసం? దేవుడు దాన్ని చూస్తూ ఊడుకోడండి. మద్యపానం వల్ల అనేకమైన నష్టాలు ఉన్నాయి. కొంతమంది మద్యను చూస్తూ ఉన్నా సంఘంలో కొంతమంది మద్యపానానికి అలవాటు అవుతున్నారు. చర్చికి వచ్చేవాళ్ళు మద్యం త్రాగవచ్చా? దానికి దూరంగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది మిత్రులారా. ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. మద్యపానం త్రాగి వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మద్యపానం త్రాగి సంఘంలో పెత్తనాలు చేసేవారు ఉన్నారు.
వీరి నిమిత్తమే జాగ్రత్తగా ఉండాలి. అది అపవిత్రమైన కార్యం. అపవిత్రతకు సంఘంలో చోటు లేదు. సంఘం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు దాని కళంకమైనను ముడతైనను మత్సైనను అట్టిది మరి ఏదైనా లేక ఎంతో సౌందర్యంగా దానిని తన రక్తం ఇచ్చి కొన్నాడండి. అయితే మద్యం ద్వారా ఎన్నో నష్టాలు జరుగుతూ ఉన్నాయి. త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు ప్రవేశించనేరరు అని చెప్తా ఉన్నాడు. పరలోకంలో ప్రవేశం వీరికి ఏమాత్రం కూడా ఉండదండి. కనుక నా ప్రియమైన స్నేహితుడా, నీ మీద ప్రేమ కలిగి మాటలు చెబుతూ ఉన్నా. నీ మీద కక్షో మరొకటో ఏమీ లేదు. కేవలం ప్రేమ మాత్రమే ఉంది. నీకు వేళ మద్యానికి బానిసైపోయావేమో. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండగా నీ విడుదల పొందాలి. యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలి. పాపానికి దూరంగా ఉండాలి. పాపంతో చెలగాటమాడితే సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో చెప్తున్నాడు, పిమ్మట అది సర్పం వలె కరుచును అంటున్నాడు. చూడటానికి తళతళా మెరుస్తూ ఉంటుంది, ద్రాక్షరసం ఎర్రగా ఉంటుంది. ఆ తర్వాత ఇది సర్పం వలె కాటు వేస్తూ ఉంది. సర్ప విషం లాంటిది మద్యం. రక్తంలోని అది విషాన్ని పెంచుతూ ఉంది. కనుక గమనించిన మిత్రులారా, బైబిల్ చెప్తా ఉంది మద్యపానంతో మత్తులై ఉండకడే అని చెప్తా ఉంది. మద్యంతో మత్తులై ఉండడం ద్వారా ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి చూడండి. కుటుంబ సమస్యలకు కారణం ఇదే. రోడ్డు ప్రమాదాల సమస్యలకు కారణం ఇదే. అనేకమైన ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. ప్రియమైన స్నేహితులారా, గమనించండి, మీరు మద్యముతో మత్తులై ఉండకూడదు. దానిలో దుర్వ్యాపారం కలదన్నాడు. మద్యాన్ని సేవించడం, మద్యాన్ని అమ్మడం కూడా తప్పే. అనేక మందిని పాపానికి ప్రేరేపణ ఇచ్చినట్టు. ఈ రోజున మనం చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మద్యానికి వేలం వేసుకోవడానికో మరొకటి చేయడానికి ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చేశారు. ఎక్కడ చూసినా బార్లు, ఎక్కడ చూసినా ఈ పబ్బులు, డిస్కోథెక్లు, ఇటువంటి కల్చర్ వచ్చేసింది. ఎంత ప్రమాదం జరుగుతుంది మిత్రులారా. అనేక మంది చిన్నపిల్లలు కూడా మద్యపానానికి బానిసలైపోతూ ఉన్నారు. దాంట్లో ఉండే విషయాలు వారి సేవించడం ద్వారా కాలేయానికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. మన శరీరంలో ఉంటుంది. అది జీర్ణాశయ కోశానికి పక్కన ఉంటుంది. ఇది ఈ కాలేయ కణాల చేత నిర్మించబడింది. సాధారణంగా అది ఏమాత్రం ప్రమాదానికి గురైనప్పుడు తను తానే రిపేర్ చేసుకుంటుంది, కొత్తగా తయారవుతుంది మళ్ళా కణాలన్నీ కూడా. కానీ మద్యం సేవించే వారిలో ఆ కణాలన్నీ చచ్చిపోతాయి, ప్రాణ నష్టం జరుగుతుంది, హెపటైటిస్ వ్యాధులు అంటూ వస్తాయి. కనుక గమనించండి మిత్రులారా, ప్రేమతో మనం చేస్తున్నా మద్యంతో మత్తులై ఉండకూడదు. పవిత్రమైన ఆలయాన్ని పాడు చేయవద్దు. మద్యాన్ని, దేవుణ్ణి మనం కలిసి ఆరాధన చేయలేం కదా, సేవించలేం కదా. దేవుణ్ణే సేవించాలి, మద్యాన్ని సేవించరాదు. కనుక గమనించండి మిత్రులారా, మద్యపానం గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి. జీర్ణ వ్యవస్థ మీద పనిచేస్తుంది, గుండె మీద పనిచేస్తుంది, కండర వ్యవస్థ మీద పనిచేస్తుంది, మెదడు ముద్దు పారిపోతుంది. కనుక హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు, వ్యభిచార క్రియల చేడు చేతను ద్రాక్షారసం పానం చేడు చేతను మతి చెడిరి అని వ్రాయబడింది. ఏం పోతుంది చెప్పండి? మతి పోతుంది అన్నమాట. మతి చెడిపోతా ఉంది. వ్యభిచారం, మద్యపాన సేవన ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడిందంటే, మన రాజు దినాన అధిపతులు అతని ద్రాక్షారస బలం చేత మత్తిల్ని జబ్బు పడిరి. బైబిల్ చెప్తున్న మాట అండి ఇది. మత్తు మాత్రమే కాదు, జబ్బు కూడా వస్తుంది మద్యం సేవించడం ద్వారా. అధికారులకు ఈ తగదు అంటున్నాడు. సామెతల గ్రంథం 37వ అధ్యాయం 4-5 వచనంలో, ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు, లెమ్ముయేలు అది రాజులకు తగదు అంటున్నాడు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేదురు అంటున్నాడు. చూసారా, కళ్ళు మూసిపోయి తీర్పులు తీర్చడం అన్నమాట. గమనించండి, ద్రాక్షరసం రాజులకు తగదు, అధికారులకు తగదు అంటున్నాడు. అది త్రాగడం వల్ల కట్టడలు లాస్ను అతిక్రమిస్తారని చెప్తారు.